ఎవరన్నా ఎటన్నా ప్రయాణం కడితే ఎమ్మటి ఏమేం కొంచెం అయ్యిర్రో గవన్నీ వస్తువులు ఉన్నాయా లేవా అని ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఒకటికి 2 మాటలు చూసుకుంటారు. కానీ ఢిల్లీ జనాలు మతిమరుపులు ఉన్నారో ఏం పాడో ఎంట తీసుకొని పోయిన సామాన్లు రైలనే మర్చిపోయి గట్లే దిగిపోతుర్రట. చూడుర్రు ఎంత సామాన్ జమైందో. 40 లక్షల పైకం, 89 ల్యాప్టాప్లు, 193 సెల్ ఫోన్లు, 9 పుస్తల తాళ్లు, ఈ కాకుండా వెండి వస్తువులు, ఉంగరాలు, దండలింకా శీతం ఉన్నాయి. గిట్ల గీ వస్తువులన్నీ రైలు ఎక్కిన జనాలు ఏడాదిలో మర్చిపోయిన సొమ్ములు అన్నట్లు. ఢిల్లీ మెట్రోలో అయ్యింది గీ కథ. పోయిన ఏడాదిలో రైలు ఇంకా స్టేషన్లో ఎంతమంది ఏమేం మర్చిపోయిర్రు అని లెక్కలు తీస్తే గీ ముచ్చట బయటపడ్డది. అసలే దేశ రాజధానాయే, జనం ఎటు చూసినా కుత కుత ఉడుకుతారాయే. అందుకే గా సప్పుడుకు స్టేషన్ పేరు వినిపించకనో లేకుంటే దిగాలే అన్న ఆత్రంలో దిగిపోయారో తెలియదు. గాని మొత్తానికి ఏడాది పొద్దుల చెక్కింగ్లు చేసే కాడ ఇంకా రైళ్ల గింత సొమ్ము మర్చిపోయారు జనాలు. ఈ సొమ్మునంతా ఎట్లా చేసైనా దొరకబట్టాలి అని ఆర్మీ వాళ్ళను పిలిచి అడిగితే వాళ్ళు ఎవలెవలదనేది కనిపెట్టిర్రట. అంతేకాదు అమెరికా డాలర్లు, సౌదీ రియాలు, దాయిబత్లు అన్నీ కలిపి 24,500 దాకున్నాయట. మొత్తం 59 మంది మెట్రో దుంకి సద్దామని చూస్తే అలా 23 మంది చచ్చిపోయారట. 33 మందికి శీతం దెబ్బలు తాకి దాఖల పడ్డరట. ఢిల్లీలున్న మొత్తం 250 స్టేషన్లు కలిపి ఇంత లెక్క బయటపడ్డదని చెప్పుకొస్తుర్రు అధికారులు. ఆయన ఎటన్నా పోతే ఎమ్మటి కొంచెమైనా వస్తువు ఉందా, ఎవడన్నా ఎత్తుకపోయిందా అని మాటికి చూసుకుంటూనే ఉంటాం. అదే పోయిందేదో చిన్న వస్తువు అంటే లైట్ తీసుకోవచ్చు. గాని ల్యాప్టాప్లు, ఫోన్లు, పుస్తలు పోతున్నా కూడా ఏ పట్టింపు లేకుండా కొంచెమైన వాళ్ళు ఏం కమాయి చేస్తున్నట్లు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మరి ఆ వస్తువులను వాటి ఓనర్లకు ఎట్లా అప్పచెప్తారో ఏమో చూడాలిగా.